ఇప్పుడు మీరు చూస్తున్నారు అల్టిమేట్ స్పైడర్ మ్యాన్ గురించి ఎవరికి తెలిసినా వెంటనే రిపోర్ట్ చేయాలి. అందుచేత దయచేసి అందరూ వినండి. నేను ఈ డైలీ బ్యూగల్ కమ్యూనికేషన్ కి సీఈఓగా ఉన్నంత వరకు ఆ స్పైడర్ మ్యాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడికి తప్పించుకు పారిపోలేదు. నువ్వు అనుకున్నంత మాత్రాన నన్ను పట్టుకోలేవు మిస్టర్ బాబికాయ్. మిగతా వాళ్ళకి నాకు చాలా తేడా ఉంది. ఎందుకంటే నా రూటే సపర్. స్పైడర్ మ్యాన్ ఇక్కడ ఉన్న ప్రజలందరినీ మోసం చేస్తున్నాడు. అందువల్ల అతన్ని ఎలాగైనా పట్టుకుని స్పైడర్ మ్యాన్ గా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. ఈ హీరోయిజం ని నేను ఎన్ని రోజులు కాపాడుకోగలను నాకే తెలియదు. ఇలా వేలాడుతూ వెళ్ళడం అంత సులభం కాదండోయ్. మరొక సూపర్ హీరోగా ఉండాలంటే ఇలాంటివి చేయక తప్పదు కదా. కానీ పిల్లలు మీరు మాత్రం ఇలాంటి సాహసాలు చేయకూడదు. ప్రతిరోజు నేను మే ఆంటీ దగ్గర నుంచి కేక్ తీసుకున్న తర్వాతే ఫస్ట్ పీరియడ్ అటెండ్ చేస్తాను. ఆ తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ఎంజే ఇంకా హ్యారీతో గడుపుతాను. మేము అప్పుడప్పుడు క్లాసులు కూడా ఎగ్గొడుతూ ఉంటాం తెలుసా. ఓకే, ఇక్కడేదో సమస్యగా ఉంది, మీతో తర్వాత మాట్లాడతాను. జేమ్సన్ నీకోసం ఊరంతా గాలిస్తున్నాడు స్పైడర్ మ్యాన్. సరే, ఆ విషయం నేను చూసుకుంటాలే. ఏ స్పైడర్ మ్యాన్, నువ్వు ఇక్కడికి వస్తావని నాకు బాగా తెలుసు. నేను స్పైడర్ మ్యాన్ గా మారిన తర్వాత ఇతనితో 3 సార్లు ఫైట్ చేశాను. ఇలా F-లు కూడా ఇస్తారా? కానీ ఈసారి ఏ తప్పు జరగకుండా చూస్తాను. 4వ సారి ఖచ్చితంగా గెలుస్తాను. మూడు సార్లు ప్రయత్నించిన తర్వాత ఇప్పటికి సాధించాను. ఒకసారి పెన్ను ఉంటేస్తావా? ఏంటిది? ఇతను ఇలా భయపడుతున్నప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ కలగట్లేదేంటి? స్పైడర్ మ్యాన్ గురించి తెలియని వాళ్ళందరికీ స్పైడర్ సెన్స్ గురించి నేను పూర్తిగా వివరిస్తాను. ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరగబోతుందంటే నాకు అలారం మోగుతుంది. అంతే, వెంటనే అక్కడికి వచ్చేస్తాను. హలో, ఇది ఆన్లోనే ఉందా? వావ్, షీల్డ్ హెలీ క్యారియర్ ఇంత కింద నుంచి వెళ్తుందేంటి? స్పైడర్ మ్యాన్ నిక్ ఫ్యూరీ ఇతనే షీల్డ్ కి డైరెక్టర్. అతన్ని గెలవడం అనేది నాకు తెలిసి అంత సులభమైన విషయం కాదు. అతను ఒక సూపర్ స్పై. మీలాంటి వాళ్ళు నాలాంటి హీరోలు ఏం చేస్తారో కనిపెడుతూనే ఉంటారు. అలా చూడు, నగరం మొత్తం పాడైపోయింది. చెడ్డవాళ్ళని ఆపద్దని ఎవరూ చెప్పడం లేదు, కానీ ఇలా చూడు, ఒక మంచి పని చేయడానికి ఇలా చేయాల్సిన అవసరం లేదుగా. కెప్టెన్ ట్రాప్స్టర్ 5 సెకండ్లలో పట్టుకొని ఉండొచ్చు, కానీ నీకు 3 నిమిషాలు పట్టింది. దానివల్ల ఎంతో నష్టం కలిగింది. నేను బాగానే చేశానుగా. అలా అని నువ్వు అనుకుంటున్నావు. అవును అనుకోండి. ఏమన్నారు? ఇలా చూడు, మంచి పనులు ఎవరైనా చేయగలరు. మొదట్లో ఐరన్ మ్యాన్ కూడా ఇలాగే ఉండేవాడు. ఆ తరువాతే అతనన్నీ నేర్చుకున్నాడు. ఇక నుంచి నువ్వు చేసే ప్రతి పనిని ఆలోచించి చెయ్యమంటున్నాను. అలాగేలేండి, నాకు క్లాస్ తీసుకోవడం మానేయండి. తట్టుకోలేకపోతున్నాను. చూడండి నా బట్టలని ఎలా పడైపోయాయో. కాబట్టి నేను వెళ్ళి ఫ్రెష్ ఈ మంచి కోసమే చెప్తున్నాను పీటర్ పార్కర్. తెలిసిపోయిందా? అంతా తెలుసు. నేను సూపర్ స్పై అని మర్చిపోయావా? ఒకప్పుడు ఎంతో సరదాగా ఉండేవాణ్ణి. నా చిన్నతనం అంతా అంకుల్ బెన్, ఆంటీ మేతో చాలా సరదాగా గడిచింది. ఆ తర్వాత నన్ను ఒక సాలి పురుగు కరవడంతో నాకు చాలా పవర్స్ వచ్చాయి. అప్పుడే నేను అంకుల్ బెన్ ని కోల్పోయాను. అప్పటి నుంచి నేను మంచి పనులు చేస్తానని అంకుల్ బెన్ కి మాటిచ్చాను. నేను ఎన్నో విధాలుగా ఎంతో మందికి సాయం చేశాను. గొప్ప శక్తితో పాటు గొప్ప బాధ్యత కూడా వస్తుంది. గొప్ప వ్యక్తి చెప్పిన మాటలివి. అంకుల్ బెన్ కోసం ఏమైనా చేస్తాను. ఇప్పటికెంతకాలం అయింది? ఏడాది ఉంటుందా? ఈ రోజు ఆయన పుట్టినరోజు. నువ్వు చేసే పనితో అతన్ని గౌరవిస్తున్నావు. నువ్వు ఇంకా గొప్పవాడి అవ్వడానికి నేను నీకొక మంచి అవకాశం ఇస్తున్నాను. కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? నువ్వు ఇంకా మంచి స్పైడర్ మ్యాన్ గా మారడానికి నీకు సహాయం చేస్తాను. ఒక అల్టిమేట్ స్పైడర్ మ్యాన్. అల్టిమేట్ స్పైడర్ మ్యాన్ అంటే ప్రత్యేకత ఏమైనా ఉందా? అల్టిమేట్ అంటే ఇదే. అందరు కొట్టేశారు. ఇక నుంచి నా అల్టిమేట్ ఫోన్ ని కూడా అల్టిమేట్ వైబ్రేషన్ లో పెట్టుకోవాలి. నీ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. దీంతో ప్రయత్నించు.
ఈ వెబ్ షూటర్ని మా షీల్డ్ నిపుణులు తయారు చేశారు. కానీ ఇది పెద్దదిగా ఉంది. నేనే వద్దని చెప్పలేదుగా. నీ ప్రతిభ నా శిక్షణ కలిపితే నువ్వు ఒక గొప్ప హీరో అవుతావు. ఒక గొప్ప క్యాప్ లాగా, ఐరన్ మ్యాన్ లాగా నువ్వు గొప్పవాడి అవుతావు. మీ బంపర్ ఆఫ్ ఎదిరింది, కానీ నేను తెలియని వాళ్ళతో ఎక్కువగా మాట్లాడను. ఇక నేను బయలుదేరుతాను. ఓకే, అధిక ప్రసంగి. మీ పని నచ్చింది మిస్టర్ ఆస్మాన్? నాకు బాగా నచ్చాడు. నా అంచనాలకు మించి స్పైడర్ మ్యాన్ బాగా ఆరితేరాడని ముందుకన్నా ఇప్పుడే నమ్మకం ఎక్కువ కలుగుతాను. ఇతని పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని స్పైడర్ మ్యాన్ లాంటి ఎంతో మంది సైనికుల్ని నేను తయారు చేస్తాను. నిక్ ఫ్యూరీ తన షీల్డ్కి స్పైడర్ మ్యాన్ ఉపయోగపడతాడని భ్రమలో ఉన్నాడు. స్పైడర్ మ్యాన్ ఇలా ఉంటేనే నాకు ఇష్టం. అహంకారంతో, క్రమశిక్షణ లేకుండా సాహసోపేతంగా ఉండాలి. సులభంగా ఏమారగలగాలి. వేస్తూని ప్రారంభించమని మిగతా బృందానికి నేను తెలియజేస్తాను. పీటర్, పొద్దునుంచి నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను? నువ్వెక్కడున్నావు? అల్టిమేట్ స్పైడర్ మ్యాన్ గా అవ్వడానికి నువ్వు ఒప్పుకోవాలి పార్కర్. బస్ బ్రేక్ డౌన్ అయింది. నిజంగానా? తను మిస్ ఎంజే. చెప్పాలంటే మేరీ జేన్ వాట్సన్ నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. అంటే నాకు 5 ఏళ్ల వయసు నుంచి మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. అప్పటి నుంచి మేమిద్దరం కలిసి సరదాగా ఎన్నో ఆటలు ఆడుకునేవాళ్ళం. 12 ఏళ్ల వయసప్పుడు కూడా మా ఫ్రెండ్షిప్ లో ఎలాంటి మార్పు లేదు. నేను చెప్పేది నిజం. ఇది నువ్వు ఖచ్చితంగా చూడాలి. ఈ నగరంలో జరిగే కల్లోలన్నింటికీ కారణం ఒకే ఒక వ్యక్తి. అతనే మిస్టర్ స్పైడర్ మ్యాన్. ఆ స్పైడర్ మ్యాన్ ని మేము వదిలిపెట్టాం. ఇతను ఎందుకు అంత టెన్షన్ అవుతున్నాడు? దాందే ఉందిలే. ఏదో ఒక రోజు ఈ కేసులో నేను మంచి పేరు తెచ్చుకుంటాను. నువ్వు జేమ్స్ దగ్గర పని చేయాలనుకుంటున్నావా? అయితే నా పని అయిపోయినట్టే. నీకేమైనా అభ్యంతరమా? ఈ నగరంలో అతనే పెద్ద మనిషి. మనలాంటి వాళ్ళు అతని దగ్గర ఎంతో మంది పని చేస్తున్నారు. హ్యారీ కూడా అదే అనుకుంటున్నాడు. ఇతని హ్యారీ ఆస్బార్న్. హ్యారీ అంటే నాకు చాలా ఇష్టం. నాకే కాదు, అందరికీ ఇష్టమే. ఎందుకంటే అతను డబ్బున్నవాడు, పైగా అంతగాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆపదలో ఉన్నవారికి వెంటనే సాయం చేస్తాడు. హే పీటర్ పార్కర్. నువ్వు నేను హ్యారీ ఆస్బార్న్ ని స్కూల్లో కలిసాం, గుర్తుందా? లోపలికి రా. నాకు సాయం చేయాల్సిన అవసరం నీకు లేదనుకో. పర్వాలేదులే డాడ్, నేను చెప్పిన అబ్బాయి ఇతనే. క్లాసులోనే చాలా తెలివైన వాడు. నీకు కొంతమంది స్నేహితులు అవసరం పీటర్. సరిగ్గా చెప్పారు. అలాగే నువ్వు నా హ్యారీకి ఫ్రెండ్ గా కూడా ఉండాలి. ఈ సాయం వల్ల అతని మనసు చదువు మీద ఉంటుంది. మీరు నా జీవితాన్ని ఇలా మేనేజ్ చేయడం ఆపితే బాగుంటుంది. ఆపాలంటే కారణాలు చెప్పు. నేను మీ ఇద్దరిని ఇప్పుడే కలుస్తున్నాను, కానీ ఏ తండ్రైనా తన కొడుకు బాగుండాలని కోరుకుంటారు హ్యారీ. నీ మాటల్లో అనుభవం కనిపిస్తోంది. నేను పుట్టి పెరిగి మా నాన్నగారిని చూడలేదు, కానీ నా చిన్నప్పటి నుంచి అంకుల్ బెన్నీ నన్ను చూసుకున్నారు. అప్పుడప్పుడు పేట కూడా అలా జరుగుతూ ఉంటుంది. ఏమంటావు హ్యారీ? డాడ్ నవ్వుతున్నారు. మా డాడ్ నవ్వుతున్నారు. నువ్వు ఎలా ఈ పని చేశావు? అదంతేలే. ఆ క్షణం నుండి నేను హ్యారీ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాను. ఇప్పటి వరకు ఎలాంటి సమస్య లేదు, సంతోషంగానే ఉన్నాం. పార్కర్, నువ్వు ఇక్కడ ఉన్నావా? సమస్య మొదలైందా? నేను వస్తేనే లాకర్లు బద్దలవుతాయి. తన పేరు ఫ్లాష్ థామ్సన్. చిన్నప్పటి నుంచి తనకి నాకు అస్సలు పడదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక విషయంలో నన్ను ఏడిపిస్తూనే ఉంటాడు. మొదటి రోజు స్కూల్ కి నీకు స్వాగతం బుజ్జి. ఇక్కడే పండగ చేసుకో బాబు. నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. వాడిని విసిరి పారేయాలన్నంత కోపం వస్తుంది. విశ్రాంతి తీసుకో బుజ్జి. ఒకవేళ నేను అలా చేస్తే జేమ్స్ నన్ను ఊరికి వదిలిపెట్టాడు. అంకుల్ బెన్కి నేను ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి తప్పు చేయను. ఏంటి మళ్ళీనా? మళ్ళీ వచ్చి ఇందులో ఇరుక్కున్నావా? నువ్వెప్పటికీ మారవా? నేను నీ వయసులో ఉన్నప్పుడు నేనెంత చురుగ్గా ఉండేవాడినో నీకు తెలుసా? ఇప్పటికీ అలాగే ఉన్నాననుకో. నాతో తలబడి ఇంతవరకు నన్నెవ్వరూ గెలవలేదు. మళ్ళీ చెప్తున్నాను, నన్ను గెలిచేవాళ్ళు ఇంకా పుట్టలేదు. ఇలా చూడు, ఆ థామ్సన్ నిన్ను మళ్ళీ బాధ పెట్టాడా? వాడితో చాలా ఇబ్బందిగా ఉంది కదూ. ఏం చేస్తావు? నాకు అలవాటు అయిపోయింది. మరి అలా ఉండక తప్పదు కదా. నేను స్పైడీ సెన్స్ గురించి మీకు చెప్పాను కదా. ఇప్పుడు ఏదో ప్రమాదం రాబోతోంది. అందరూ వినండి పిల్లలు, మీ ప్రిన్సిపల్ మీతో ఏదో మాట్లాడాలంట. పిల్లలు దయచేసి అందరూ వినండి. స్కూల్ ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉందంటే మా నలుగురి ఆధీనంలో ఉంది. కానీ మీరు ముగ్గురే కదా ఉన్నారు. వీళ్ళు చాలా చెడ్డవాళ్ళలా ఉన్నారు. విజర్డ్ ఇతను ఎంత దూరమైనా గురి చూసి విసరగలడు. ఇతను క్లా శబ్దంతోనే అందరినీ అంతం చేయగలడు. ఈమె తండ్ర. చెప్పాలంటే వీళ్ళందరికంటే ఎంతో శక్తివంతురాలు. ఇక 4వ వ్యక్తి ట్రాప్స్టర్. అన్నట్టు ఇతని గురించి ఇంతకు ముందే చెప్పానుగా. ఆ ట్రాప్స్టర్ ని బంధించడానికి ముందే స్పైడర్ మ్యాన్ ఈ స్కూల్ కు వచ్చాడని తెలిసింది. అతను లొంగిపోయేంత వరకు ఇక్కడి నుంచి ఏ ఒక్కరూ బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఇది తమాషా కాదు.
క్లా ఇంతకీ మీలో ఆ స్పైడర్ మ్యాన్ ఎవరో నాకు తెలియాలి. అతను టీచరా, లేక స్టూడెంటా, లేదా వంట మనిషి? మీకు ఇలా చెప్తే అర్థం కాదు. క్లా వాళ్ళ చేత నిజం కక్కించు. ఖచ్చితంగా నువ్వు స్పైడర్ మ్యాన్ కాదు. అతని అంతు తేల్చమంటావా? నువ్వు తొందరపడకు, వాడి సంగతి నేను చూసుకుంటాను. సరే, ఇప్పుడేదో చెప్తానన్నావుగా, ఏంటది? అందరూ వినండి, ఈ విషయం అందరికీ తెలియాలి. నిన్ను ఏంటిది? అసలు నేను ఇక్కడున్నానని వాళ్ళకెలా తెలిసింది? ఫ్యూరీ చెప్పిన దాన్ని బట్టి నేను నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. హలో, నా కోసమే కదా వచ్చారు? రెడీయా? ఈరోజు నువ్వు దొరికిపోయావు. ఇలాగే ప్రతిసారి అందరూ దొరికిపోతే చాలా బాగుంటుంది. ఏంటి ఇక్కడ ఎంత కంపు కొడుతుంది? ఓ, నా సూట్ నొక్కి వారం రోజులైంది. బుజ్జి, ఇప్పుడు నీ సంగతి తెలుస్తా. స్పైడర్ మ్యానా మజాక? స్పైడర్ మ్యాన్ దొరికిపోయావు. డాక్టర్ ఆక్టేవియస్ స్పైడర్ మ్యాన్ ని కనిపెట్టావు, చూడండి. అద్భుతం. ఆ విజార్డ్ స్పైడర్ మ్యాన్ యుద్ధంలోకి దింపాడు. అతని శక్తుల యొక్క పూర్తి వివరాలు బృందానికి తెలుస్తాయి. మంచిది. ఇక్కడ కొన్ని సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. ఫ్రైట్ఫుల్ 4 కి చెప్పి మిడ్ టౌన్ హైని ఆశ్రయించామని చెప్పనా? ఏంటి మిడ్ టౌనా? వదదు, అలా చేయదు. మా అబ్బాయి అక్కడే ఉన్నాడు. ఓరి నాయనో, వీడు నన్ను అంత త్వరగా వదిలేలా లేదు. ఎలా ఉంది దెబ్బ? నీకో విషయం చెప్పరా? ఇప్పుడు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఈ సంవత్సరానికి ఇది బెస్ట్ ఫోటో. ఈమెను వదిలేయ్. నో, హ్యారీ, ఇక నేను నిన్ను అంతం చేయాల్సిందే. కాసేపు డాన్స్ చేద్దామా? ఇప్పుడేం చేస్తావో చూస్తాను. స్పైడర్ మ్యాన్ నా చేతికి చిక్కాడు. ఏంటి చెప్పాలంటే ఇప్పుడు నువ్వు చాలా తెలివైన వాడు. స్పైడర్ మ్యాన్, నేను ఫ్లాష్ థామ్సన్, మీకు పెద్ద ఫ్యాన్ ని. సాయం చేయమంటారా మిత్రమా? తప్పకుండా మిత్రమా. మరి లోపలికి పదా. ఇప్పుడు ఏం చేయమంటారు? నేను సిగ్నల్ ఇచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేయి. నేను చెప్పిన తర్వాతే నువ్వు బయటికి రావాలి. గుర్తుంచుకో, నేను సిగ్నల్ ఇచ్చేంత వరకు రాకూడదు. కొంచెం బాధగానే ఉంది, కానీ చాలా సంతోషంగా ఉంది. ఇక మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. పదండి వెళదాం. హ్యారీ, నేను ఎంజేని. నీకు వినిపిస్తోందా? ఇదంతా నా వల్లే జరిగింది. మిస్టర్ ఆస్బార్న్, నన్ను క్షమించండి. నువ్వు క్షమాపణ చెప్పడం ఎందుకు పీటర్? నువ్వు చేయగలిగింది నువ్వు చేసావు కదా. ఈ రోజు నా టైమే బాగోలేదు. స్పైడర్ మ్యాన్, హలో, నేను సిద్ధంగా ఉన్నాను మిత్రమా. ఓకే, ఈ సాయం అన్నా చేద్దాం.
అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే అందరూ సూపర్ హీరో అని అంటున్న ఈ స్పైడర్ మ్యాన్ స్కూలు పిల్లల మీద దాడి చేశాడు. ఈ విషయం గురించి ఆలోచించండి. అలాంటి వాళ్ళు బయట ఉండడం మంచిదంటారా? నా ఉద్దేశంలో అతను చాలా చెడ్డవాడు. అందుకే అధికారులందరికీ వెంటనే స్పైడర్ మ్యాన్ ని బంధించమని సవినయంగా విజ్ఞప్తి చేశాను. అతన్ని ఎక్కడ చూసినా సరే మీరు అధికారులకు తెలియపరచమని కోరుకుంటున్నాను. పీటర్, హాయ్ ఆంటీ. నీకేం కాలేదుగా? మీ స్కూల్లో ఏదో గొడవ జరిగిందని విన్నాను. మీరేమనుకుంటున్నారో నాకు తెలుసు. స్పైడర్ మ్యాన్ గురించి టీవీలో తప్పుగా చెప్తున్నారు, ఓడిపోయాడని. అదంతా అబద్ధం. మాటి చాలా మంచిది, రోజంతా కష్టపడి పనిచేస్తుంది. సోమవారం అందరికీ యోగా నేర్పిస్తుంది, మంగళవారం వంట నేర్పిస్తుంది, గురువారం బౌలింగ్ క్లాస్. ఓకే. అసలు ఇవిడికి ఎంతో ఎక్కడి నుంచి వస్తుందో. స్పైడర్ మ్యాన్ అయ్యుండి నేనే చాలా అలసిపోతాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడికి సాటి ఇంకెవరూ లేరని చెప్పాలి. ఆంటీ, నాకేమీ జరగలేదు. హ్యారీకి కూడా ఏమీ జరగకుండా ఉంటే బాగుంటుంది. ఇంకా నా చెవుల్లో ఆ శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి, కానీ రేపటికల్లా నయమైపోతుందట. మంచిది. అందరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఆ స్పైడర్ మ్యాన్ తరుముకుంటూ విద్రోహులు మీ స్కూల్లోకి వెళ్లారు అని. ఆ సంగతి నీకేమైనా తెలుసా? మీకు స్పానిష్ లో చెప్తే అర్థమవుతుందా? Hola, ¿dónde está la biblioteca? సారీ, నాకు అతని గురించి ఏం తెలీదు. ఇలా చూడు, నీకు ఇక్కడ ఏమైనా సమస్య ఉంటే చెప్పు, వెంటనే నిన్ను ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తాను. ఇది స్వీట్ గా ఉంటుంది కదా? నైట్ డిన్నర్ కా? అవును, డిన్నర్ కి. కేక్ మీద క్యాండిల్స్ పెట్టు. కేకా? ఈరోజు బెన్కి ఇష్టమైన కేక్ ని నువ్వు తీసుకొస్తానన్నావుగా? దయచేసి మళ్ళీ మర్చిపోయానని మాత్రం చెప్పకు. నన్ను క్షమించండి ఆంటీ, నిజానికి నేను... మరేం పర్వాలేదు. స్కూల్లో ఇంత గొడవ జరిగిన తర్వాత ఈ విషయం గుర్తుంచుకోవడం కష్టం. అంకుల్ బెన్, నన్ను క్షమించండి. నీకేమీ కాకుండా నువ్వు ఇంటికి తిరిగి వచ్చినందుకు సంతోషం. నేను ఎలా మర్చిపోయినా అర్థం కావడం లేదు. నువ్వు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకు కావలసిన వాళ్ళందరినీ నువ్వు బాధ పెడుతున్నావు. అంకుల్ బెన్ని, హ్యారీని, ఒక కేక్ ని తీసుకురాలేని వాడివి అందరినీ ఎలా కాపాడతావు? నాకు తెలిసి ఫ్యూరీ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని నువ్వు ఇంకా శిక్షణ తీసుకుంటే చాలా మంచిది. సరదాగా ఉండడానికి ఇదేమీ చిన్న విషయం కాదు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు స్పైడర్ మ్యాన్? నువ్వు ఇలాగే ఉండాలనుకుంటున్నావా, లేక అల్టిమేట్ స్పైడర్ మ్యాన్ గా మారాలనుకుంటున్నావా? ఓకే, మనం దీన్ని సాధించాలి. నేను ఎంత సాధన చేస్తే నాకు అంత మంచిది. ఫ్యూరీ మంచివాడు, అతని సాయంతో నేను అన్నీ నేర్చుకుంటాను. నేను ఎన్నో శక్తుల్ని సంపాదించుకోవాలి. ఒక అల్టిమేట్ స్పైడర్ మ్యాన్ దేన్నైనా సాధించగలడని అందరికీ నిరూపించాలి. అయిపోయాను. ఒకసారి ఫ్యూరీ ఇచ్చిన దాన్ని నేను ప్రయత్నించి చూస్తాను. పర్వాలేదు, బాగానే పనిచేస్తుంది. ఎవరో వచ్చారు, ఎవరో వచ్చారు. ఏంటిది? నేను స్పైడర్ మ్యాన్ అని మీకు తెలీదా? ఎవరో వచ్చారు, ఎవరో వచ్చారు. ఈ అల్టిమేట్ స్పైడర్ మ్యాన్ మీ ఆజ్ఞలకి సిద్ధంగా ఉన్నాడు సార్. షీల్డ్ కి నీకు స్వాగతం స్పైడర్ మ్యాన్. నీ అనుభవమే నీకు పాఠం.